ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్న ఈ ఊరు పేరు వేగయంపేట. దీనినే పూర్వం దొడ్డంపేట అని పిలిచేవారు. ద్రాక్షారామానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది. హాయ్ అండి అందరికీ. ఈ ఊరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ ఊర్లో మనకి బ్రిటిష్ వారి కాలం నాటి సంబంధించి అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా ఆనవాళ్ళనే ఉన్నవి. అదే విధంగా ఈ ఊరికి చాలా చరిత్ర కూడా ఉంది. ఈ ఊర్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అంటే మన రాముల వారికి ఆయనకి మీసాలుంటాయి. అలాగే ఈ ఊర్లో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో కూడా ఆ శివునికి ఎంత లోతున్నదన్నది తెలీదంట. తవ్వి చూసారంట. కాకపోతే ఆ లోతు ఎంతన్నది తెలియక వదిలేసారంట. ఆ శివాలయం కూడా ఉంది. ఒకసారి మనం ఈ బ్రి కా ఒకసారి ఈ ఊరు చూద్దాము. అదే విధంగా ఈ ప్లేస్‌లన్నీ కూడా చూద్దాము. ఒకసారి మనం వీడియోలోకైతే ఎళ్దాం. వేగయ్యమ్మపేట. మన ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఊరు రామచంద్రపురానికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది. ఈ ఊర్లో ఒక భవనం ఉంది. దీనినే దివానంగ్ గారి భవనం అని కూడా అంటారు. అలాగే ఈ ఊర్లో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఒక స్కూల్ ఒకటుంది. ఈ స్కూల్‌లో చాలా మంది చదువుకున్నారని, వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారని చాలా మంది చెప్తుంటారు. ఇక ఈ ఊర్లో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే రామాలయం. మనం ఏ రామాలయానికి వెళ్ళినా రాముల వారు నార్మల్ గానే ఉంటారు. కానీ ఈ ఊరు రామాలయంలో ఉన్నటువంటి రాముల వారికి మాత్రం మీసాలు ఉంటాయి. ఇక ఈ ఊర్లో ఉన్న శివాలయంలో ఒక శివలింగానికి ఎంత తవ్వినా సరే లోతు తెలియలేదంట. ముందుగా మనం ఈ ఊర్లో ఉన్న మీసాల రాముని రామాలయం చూసి దాని తర్వాత ఈ ఊరికి సంబంధించిన మరిన్ని విషయాలు ఈ ఊరు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ ఊరి పేరు పూర్వం దొడ్డంపేట. దొడ్డంపేట. ఈ జమీందార్ గారు వాళ్ళ అమ్మ జమీందారు గారు ముసలావిడ ఆమె ఫోటో చూపెడతారండి. జమీందార్ గారు జమీందార్ గారు ఆవిడ పేరు జమీందారు దొడ్డమ్మ గారు. బ్రిటిష్ కాలంలో. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ కాలంలో. అంటే ఈ ఊరికి చాలా చరిత్ర ఉంది. ఉంది. బ్రిటిష్ కాలం నుంచి ఉందండి. జమీందారు మాట ఆడు. అవునవునండి. వ్యవస్థ అంతా అప్పుడు ఈ ఊరంతా అవుట్ పేరు మీద కూడా దొడ్డంపేట అంటారు. తర్వాత దీన్ని వేగాయంపేటగా మార్చారు. ఫస్ట్ దొడ్డమ్మని పెట్టి ఆవిడ పేరు మీదుగా ఆ, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటారండి వేగంపేటగా మార్చేది? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అవుతుందా? 100 తర్వాత సంవత్సరాలు. అక్కడ ఆ బిల్డింగ్ అయితే 100 సంవత్సరాల బిల్డింగ్ కనబడుతుంది. అంతకుముందు నుంచి ఉన్నారు వాడు. ఆహా అండి. అది ఏమని అప్పుడు కట్టిందే. ఇక్కడ వివేస్వామికి ద్రాక్షారామ వివేస్వామికి 130 ఎకరాలు ఇచ్చింది. అవును. ద్రాక్షారంకి 130 మాణిక్యం పశ్చిమ కాలం నిమిత్తం ఈ రోడ్డు పొడికి నడుచుకుంటూ వెళ్ళేది ఆవిడ. ఎంత పొడుగుతో ఉందో అంత పొడుగుగా ఉన్న భూమి అంతా ఈ వేగయ్యంపేట ఊర్లో మనకి ఒక రామాలయం ఉందండి. ఈ రామాలయం చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రామాలయంలో ఉన్నటువంటి రాముడికి మీసాలు ఉంటాయి. అలాగే ఈ గుడి కూడా 150 సంవత్సరాల గుడి. 150 సంవత్సరాల పైనే ఉంటది దీని చరిత్ర అయితే. ఒకసారి మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి రాముల వారిని చూద్దాం. దాని తర్వాత ఊరు కూడా చూద్దాం. చూడండి. గుడి కూడా బాగుంటది. పొద్దున మాట అవతారం బాగుంటది. ఈ ఊర్లో ఉన్నటువంటి రాముల వారికి మీసాలు ఉంటాయండి. అంటే నార్మల్ గా రామాలయంలో ఏ రాముల వారి విగ్రహాలు చూసినా మనకి మామూలుగానే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాముల వారికి మాత్రమే మనకి మీసాలు చూడొచ్చు మీరు. ఈ ఊరైతే రామచంద్రాపురం మండలం అండి, కోనసీమ జిల్లాలో ఉంది. ఇక ఈ రాముల వారికి సంబంధించి అదే విధంగా ఈ ఊరికి కూడా చాలా చరిత్ర ఉందండి. ఈ ఊరైతే పూర్వం అంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఈ ఊరికి అంటూ ఒక చరిత్ర అంటూ ఉంది. దాని గురించి కూడా మనం ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. పంతులు గారు, ఈ ఊరు పేరు ఎలా వచ్చింది? ఈ ఊరికి పూర్వం పేరు ఏంటి? అదే విధంగా ఇక్కడ రాముల వారికి మీసాలు ఉంటాయన్నారు. దాని వీక్షకులకి గురించి అందరికీ నమస్కారం. ఇది వేగాయంపేట గ్రామం. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా దొడ్డమ్మ గారి పేరు మీద ఈ దేవాలయం నిర్మించబడింది. ఇదే కాకుండా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వరకు కూడా ఈ కుటుంబీకులు వేగాయంపేట జమీందారుని గారు 130 ఎకరం ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ హై స్కూల్ కూడా కట్టించారు ఈ జమీందారు గారే. మహాలక్ష్మి హిందూ పాఠశాల ఇక్కడండి. హై స్కూల్. అది కూడా 100 సంవత్సరాల చరిత్రకి వెళ్తాయి. ఇంచుమించుగా 100 మంది బ్యాచ్లు వెళ్ళినట్టే. వాళ్ళందరూ చాలా వృద్ధిలో ఉన్నారు. ఈ స్కూల్ నుంచి 100 బ్యాచ్లు అయితే వెళ్ళండి. 100 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల అక్కడ క్రితం. స్కూల్ కనబడుతుంది. పురాతన బిల్డింగ్. చాలా మాస్టర్లు అధ్యాపకుల శిక్షణలో చాలా మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది లేరు. అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గ్రామం వేగాయంపేట గ్రామం. ఎంతో మంది జ్ఞానవంతులకి విజ్ఞానవంతులకి కూడా పుట్టిల్లు ఇది. పూర్వం ఈ ఊరిని ఏ ఊరిని పిలిచారు అంటే ఇప్పుడు వేగయంపేట కాకపోతే పూర్వం దొడ్డంపేట. దొడ్డంపేట ఇప్పుడు కూడా చుట్టుపక్కల ఏ ఊరు అంటే దొడ్డంపేట అంటే బాగా అర్థమవుతుంది. వేగాయంపేట అంటే గమని అర్థం కాదు. దొడ్డంపేట అన్న పేరు ఎలా వచ్చిందంటారండి? దొడ్డంపేట అంటే ఈ జమీందారి గారు ముసలి మా మామగారి పేరు దొడ్డమ్మ గారు పిలిచేవారు. అందరూ కూడా పేరు తెలియదు. ఏరియా జమీందార్ గారి పేరు చదువుకోకపోవడం వల్ల ఆవిడ పేరు అక్కడ తిరిగి దొడ్డమ్మ గారికి ఎక్కిస్తుండే. అందరూ కూడా దొడ్డమ్మ గారు అంటే ఆవిడ బాగా వృద్ధిలోకి పొందింది అనమాట. ఆ పేరు అప్పటికి ఇప్పటికి కూడా దొడ్డంపేట అంటారు. చుట్టుపక్కల ఏ ఊరు అంటే మీది దొడ్డంపేట. దొడ్డమ్మ గారు అంటే అప్పట్లో ఈ మొత్తం అన్నింటిని ఆవిడ పాలించేవారు. ఆవిడ బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆవిడ జమీందారిని. ఆవిడండి 1600 ఎకరం ఎంతో ఉండేది. రాను 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 రాను
వాళ్ళు కుటుంబీకులు మారి 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 శ్రీ వీరేశ్వరరావుకి ఇచ్చిన భూమి మాత్రం అలాగే ఉండిపోయింది. ఏ ఊరు ఊరి పేరు దొడ్డంపేట. దొడ్డంపేట. ఆ తర్వాత తర్వాత రిజిస్ట్రేషన్ వేగాంపేట వేగంపేటకి మార్చారు. వేగాంపేట రిజిస్ట్రేషన్. సుమారుగా 150 సంవత్సరాల పైన ఉంటదండి ఈ గుడి కూడా. ఆహా. ఈ ఊర్లో ఇప్పటికి దివానం గారి బిల్డింగ్ అని ఒక బిల్డింగ్ ఉంది. దివాణం సంస్థానం ఇదంతా కూడా ఇదంతానండి. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇప్పటికి ఉందన్న బిల్డింగ్. ఇప్పటికి బిల్డింగ్ ఉంది, హై స్కూల్ ఉంది, ఈ దేవాలయం కూడా వాడదే. భీమేశ్వరం కూడా 129 ఎకరాలు ఇచ్చారు వీళ్ళే. ద్రాక్షారామం భీమేశ్వర స్వామికి వీళ్ళు 130 ఎకరాలు ఇచ్చారండి అప్పట్లో. పసుపు కాళ్ళ నిమిత్తం వాకింగ్ వెళ్ళేది ఆవిడ. ఈ పొడుక్కి రోడ్డు పొడుక్కి ఎంత పొడుగు అయితే అంత పొడుగు ఉన్నటువంటి 129 ఎకరాలు కూడా రాసి ఇచ్చేసింది ఆవిడ. వాకింగ్ వెళ్ళేటప్పుడు మొత్తం ఎంతవరకు అయితే వాకింగ్ చేస్తారో అంతవరకు ఉన్నదంతా అమ్మవారికి ఇచ్చేస్తామని మొక్కుంది ఆవిడ. దాంతో కొనుక్కున్నటువంటి డిసీజ్ తగ్గింది ఆవిడ. అంటే ఈ దొడ్డయ్యమ్మ ఆవిడకి ఏదో డిసీజ్ వచ్చి ఆవిడ ఎక్కడైతే వాకింగ్ చేసిందో ఆ ప్లేస్ మొత్తం చూసారు కదా. ఇప్పుడైతే మనం ఈ ఊర్లో ఉన్న జమీందార్ గారి భవనం అయితే చూద్దాం. ఇదే ఆ భవనం. ఈ వేగయంపేటలో మనకి జమీందార్ గారి బిల్డింగ్ ఉందండి. ఈ బిల్డింగ్ అయితే 1984లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు. ఇదైతే బిల్డింగ్ అని కూడా పెద్ద బంగ్లా, చాలా పెద్ద బంగ్లా. సరే స్తంభాలు చూసారా, స్తంభాలు కానీ లోపల అయితే ఈ బిల్డింగ్ కి తర్వాత పక్కన అటు ఇంకో బిల్డింగ్ ఉంది. రెండింటికి మధ్యలో స్పేస్ కూడా ఉంటది. అంటే అటు ఒకటి ఇటు ఒకటి ఉంటది, మధ్యలో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటది. ఇంకా బిల్డింగ్ డోర్ చూసారా మీరు, ఎంట్రన్స్ లో ఈ డోర్ కూడా చాలా బాగుంది. డిజైన్స్ అని ఇవన్నీ చాలా పురాతనమైంది. ఇక ఈ ఊర్లో ఒకప్పుడు కూడా వీళ్ళైతే చాలా దానాలు అనేవి చేశారంట. మీరు చూడొచ్చు. ఇంకా లోపల అయితే పర్మిషన్ లేదు, దానివల్ల మనం లోపల వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇంకా ఈ డిజైన్స్ కానీ డిజైన్ చూసారా, డిజైన్ కూడా చాలా బాగున్నాయి. చెక్కలు కూడా చాలా పెద్ద ఎంట్రన్స్ ఇదైతే. టేక్ ఇది అంతా మొత్తం దారమందం చూసారా. నార్మల్ గా మన ఇంటి దగ్గర చిన్న దారమందం ఉంటుంది, కానీ బంగ్లాకి ఒకసారి దారమందం చూడండి. ఈ దారమందమే చాలా పెద్దది. వీళ్ళ నాన్నమ్మ గారు అంటే దొడ్డమ్మ గారు వాకింగ్ కి వెళ్తా ఎంత స్థలం అయితే నడుచుకుంటూ వెళ్ళారో ఆ స్థలం అంతా ఇచ్చేసారు. 124 ఎక్కడ ఉంటది ఇక్కడ 124 ఎకరాలు ఇస్తారా. తర్వాత ఇది 1984లో కట్టారా. ఈ ఊరి పేరు కూడా ఇప్పుడు వేగయంపేట, పూర్వం దొడ్డంపేట. అంటే ఈ వీళ్ళ నాన్నమ్మ గారి పేరు మీదుగా ఆవిడ అప్పుడు యజమాని. ఆవిడ బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ డీకింగ్, బ్రిటిష్ గవర్నమెంట్ హెల్ప్, బ్రిటిష్ గవర్నమెంట్ కి ఆపోజిషన్ అంటే వీళ్ళు అనుకోకుండా చేయడం లే. అలా ఉండేది ఆ పూర్వం మన వరకు, మన తాతల వరకు. అప్పుడు దొడ్డయ్యమ్మ గారు ఉన్నప్పుడు కూడా ఇదే బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోనే ఉండేవారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ మనవలు ఉంటున్నారు, ముందు మనవలు. దొడ్డయ్యమ్మ గారి పేరు అసలు పేరు ఏం పేరు? రంగనాయకమ్మ గారు. స్కూల్ కూడా ఇడదే. స్కూలు చాలా దానాలు చేశారండి. అక్కడ రామాలయం ఉంది, అది ఇడదే. అక్కడ ఏదో ఉంది మీసాలరాముడు. అవునవును, ఎక్కడ లేరంట మీసాలరాముడు, ఎక్కడ లేరు, వీళ్ళకే ఉంది. అక్కడ ఎల్లారాము కూడా ఇదే. కలియుగ రావణాసురుడు సినిమా తీసారా, అది ఇదే. కలియుగ రావణాసురుడు అనే సినిమా కూడా ఇక్కడే షూటింగ్ చేశారు. ఇదే షూటింగ్ ఇక్కడే ఉండేవారు ఆ టైంలో. మీకు ఏమైనా ఐడియా ఉందా? శారద, అల్లు రామలింగయ్య, మీకు తెలుసా అప్పుడు మూవీ షూటింగ్? తెలుసు. అంటే ఎన్ని రోజులు చేసి ఉంటారు అప్పుడు సినిమా షూటింగ్? అది చేశారు 25 రోజులు అన్నాలు చేశారు. 25 రోజులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఎల్లా మారేడుమిల్లి ఈ ఏరియాలో ఇక్కడే. ఇక మనం చూస్తాం కదా, ఇదేనండి జమీందార్ గారు ఇచ్చినటువంటి స్కూలు. ఈ స్కూల్ కూడా 100 సంవత్సరాల పైబడి చరిత్ర ఉంది. ప్రజెంట్ స్కూల్ టైం అవ్వడం వల్ల నేనైతే లోపలికి వెళ్ళి వీడియో తీయలేదు. ఈ స్కూల్లో అయితే చాలా మంది చదువుకున్నారట. ఈ స్కూల్లో చదువుకున్నవారు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తున్నట్లయితే స్కూల్ కి మీకు ఉన్న అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.